హాయ్ ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూడండి. ఓడిఐలో ఉపయోగించే బాల్, క్రికెట్ బాల్ మీరు చూస్తూ ఉన్నారు. పేస్ బౌలింగ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. ఎస్జీ కంపెనీకి చెందిన బాల్, మన భారతీయ కంపెనీకి చెందిన బాల్. స్టిచ్చింగ్ ఎలా చేశారో మీరు గమనించవచ్చు. 4 స్టిచెస్ కనిపిస్తూ ఉన్నాయి. అన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచెస్లో ఉపయోగించే బాల్స్లో అలా 4 వరుసల స్టిచ్చింగ్ ఉంటుంది. ఇక ఈ బాల్తో పేస్ బౌలింగ్ ఎలా చేస్తాము, ఇన్ స్వింగర్ ఎలా వేస్తాం, అవుట్ స్వింగర్ ఎలా వేస్తాం, నకిల్ బాల్ ఎలా వేస్తాం, హాఫ్ కటర్ ఎలా వేస్తాం, రకరకాల టెక్నిక్స్ మనం నేర్చుకోబోతూ ఉన్నాం. రివర్స్ స్వింగ్ కూడా ఎలా వేస్తారో ఈ వీడియోలో నేను మీకు టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాదు వెంటనే ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల నాకు వచ్చే ప్రత్యేకమైన డబ్బులంటూ ఏమీ ఉండవు. మీరు కామెంట్ సెక్షన్లో ఒక అప్రిషియేషన్ రాసినంత మాత్రాన నాకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ ఉండదు. జస్ట్ ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయాలన్న ఉత్సాహం వస్తుంది. సో దయచేసి లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. ఇంకా చాలా చాలా టెక్నిక్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఇక పేస్ బౌలింగ్లో ఫస్ట్ అండి గ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ టెక్నిక్ మనం ముందు మాట్లాడుతూ ఉన్నాము. ఆ స్టిచెస్ కనిపిస్తున్నాయి కదా వరుసలు, వాటి మీద వేళ్ళు ఇలా పెడతారు. ఇక ఏ టెక్నిక్ ఉపయోగించకుండా బేసిక్ టెక్నిక్తో చేసే బౌలింగ్ ఇది గ్రిప్ అన్నమాట. కరెక్ట్గా అండి ఆ వేసేటప్పుడు స్ట్రైట్గా ఉండాలి, చెయ్యి స్ట్రైట్గా ఉండాలి. యాక్షన్లో అలా టిల్ట్ అవ్వకూడదు, ఇలా టిల్ట్ అవ్వడం కానీ ఏమి కొంచెం కూడా వంగకూడదు. స్ట్రైట్గా లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటారు కదా, ఇదన్నమాట. పర్ఫెక్ట్గా అండి అటు ఇటు టిల్ట్ అవ్వకుండా రిలీజ్ చేయాలి బాల్ని. ఇక స్లో బౌలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. వేళ్ళు గమనించండి. వేళ్ళు ఇలా పెట్టామనుకోండి, బాల్ యాక్షన్లోకి తీసుకెళ్ళి బాల్ని రిలీజ్ చేసామనుకోండి, బాల్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేయడానికి స్లో బాల్ ఇలా వేస్తూ ఉంటారు. ఇంకా టెస్ట్ మ్యాచ్లో ఉపయోగించే రెడ్ బాల్లో అయితే స్లోనెస్ అనేది మరింతగా పెరుగుతుంది. వేళ్ళు ఎంత దూరం పెడితే అంత స్లోగా బాల్ వచ్చి పడుతుంది. 140, 145 వచ్చే బాల్స్ సడన్గా 100, 110 వచ్చేస్తాయి. ఎలా? ఇగో వేళ్ళు ఇలా పెడతారు. తర్వాత ఇక ఇప్పుడు మనం హాఫ్ కటర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఎడంవైపు ఆ స్టిచ్చెస్కి ఎడంవైపు వేలు ఎక్కడ పెడుతున్నానో గమనించండి. 90% బౌలర్స్ ఇలాగే వేస్తారు. మరో వేలు, కుడివైపు ఉన్న వేలు ఎంత దూరంలో పెట్టానో గమనించండి. రైట్ హ్యాండ్ సైడ్ బాల్కి చాలా దూరంలో పెట్టాను, గమనిస్తున్నారు కదా. ఇప్పుడు బౌలింగ్ యాక్షన్ సేమ్ ఉండాలండి. వచ్చి బ్యాట్స్మెన్కి అర్థం కాదు, బాల్ రిలీజ్ చేసేటప్పుడు స్టెప్ ఆఫ్ సైడ్ పడాలి. ఆఫ్ సైడ్ పడి బాల్ లెగ్ సైడ్ అలా వెళ్ళిపోవాలి. ఓకే, బాల్ లెగ్ సైడ్ వెళ్ళిపోతుంది, స్టెప్ పడడం మాత్రం ఆఫ్ సైడ్ పడుతుంది. దీన్ని ఆఫ్ కటర్ అని చెప్పి పిలుస్తారు. అన్నట్టు వైడ్స్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బౌలర్ మీద ఉంటుంది. అలా ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కీపర్కు క్యాచెస్ ఇచ్చి అవుట్ అవుతూ ఉంటారు. ఇక లెగ్ కటర్ ఎలా ఉంటుందో చూడండి. నా కుడివైపు వేలు కుడివైపు వేలు ఆ స్టిచ్చెస్కు రైట్ సైడ్ పెట్టి, ఒక వేలు ఎంత దూరంలో పెట్టాను చూడండి ఎడం వైపు, అలా పరిగెత్తుకొని వచ్చి యాక్షన్ సేమ్ ఉండాలి. బాల్ ఎక్కడ పడిందో చూస్తున్నారా? ఆఫ్ సైడ్ బాల్ వెళ్ళిపోవాలి. స్టెప్ ఏమో లెగ్ సైడ్ పడాలి, బాల్ ఏమో ఆఫ్ సైడ్ వెళ్ళిపోవాలి. ఓకే, బాగా గమనించండి. మళ్ళీ ఒకసారి లెఫ్ట్ హ్యాండర్సు, రైట్ హ్యాండర్సు ఈ లెగ్ కటర్, ఆఫ్ కటర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లెఫ్ట్ హ్యాండర్ అనుకోండి, లెఫ్ట్ హ్యాండర్ ఎలా వేస్తాడు చూడండి. లెఫ్ట్ హ్యాండర్ ఫింగర్ ఎలా ఉందో చూడండి, లెఫ్ట్ హ్యాండర్ ఎలా వేస్తాడు. అలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి వేసేటప్పుడు కూడా ఆఫ్ కటర్ ఎలా వేయాలి, లెగ్ కటర్ ఎలా వేయాలి అనేది చాలా జాగ్రత్తగా చేస్తారు. నెక్స్ట్ నకిల్ బాల్ ఎలా వేస్తారో చూద్దామండి. గ్రిప్ మామూలుగానే ఉండాలి. ఫస్ట్ టెక్నిక్ మనం నేర్చుకున్నాం కదా, గ్రిప్ అలా ఉండాలి. కానీ బాల్ రిలీజ్ చేయడం కంటే ముందు చూస్తున్నారా, అలా గీరినట్టుగా స్పీడ్గా అలా గీరినట్టుగా రావాలి. బౌలర్ కరెక్ట్గా రిలీజ్ చేయబోయే ముందు ఆ చిన్న యాక్షన్ చేస్తాడు. గీరడం అంటే మరీ బాల్ మీద ఉన్న షైనింగ్ పోయేటట్టు, ఏదో చిరుతపులి గనక చీల్చినట్టు కాదు, లైట్గా అండి అలా గీరినట్టుగా చేస్తాడనమాట బౌలర్. దీన్ని నకిల్ బాల్ అని చెప్పి పిలుస్తారు. బ్యాట్స్మెన్ అంత ఈజీగా దీన్ని కనిపెట్టలేడు. ఓకే,
అయితే అలా పట్టుకొని మాత్రం రావద్దు. ముందే అలా పట్టుకొని వస్తే నాన్ స్ట్రైకింగ్ బ్యాట్స్మెన్ గుర్తుపట్టేస్తాడు, బ్యాట్స్మెన్కి సైగ చేసే అవకాశం ఉంది. అందుకని ముందు యాక్షన్లో ఉన్నప్పుడేమో ఇలా పట్టుకోవాలి. ఫస్ట్ మనం టెక్నిక్ నేర్చుకున్నాం కదా, గ్రిప్. ఆల్మోస్ట్ బాల్ రిలీజ్ చేయడం కంటే ముందు అట్లా నకిల్ చేస్తాడనమాట. నకిల్ బాల్ అలా రిలీజ్ చేస్తారు. చాలా టఫ్ బాల్ ఇది, పూర్తిగా స్పిన్ అవ్వదు. బ్యాట్స్మెన్ని తెలివిగా బౌల్తా కొట్టించే బాల్ ఇది. చాలా తక్కువ మంది బౌలర్స్ ప్రపంచంలో నకిల్ బాల్ని బౌల్ చేయగలరు. ఇక ఇందులో ఏం జరుగుతుంది మీరు బాగా గమనిస్తే, బ్యాట్స్మెన్ ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఫాస్ట్గా బాల్ వస్తుంది అని చెప్పి అనుకుంటాడు, రెడీ అవుతాడు. కానీ బాల్ పేస్ను తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఈ నకిల్ బాల్. సడన్గా స్లో బాల్ వచ్చి పడుతుంది. మామూలుగా స్లో బాల్ వేయడానికి నకిల్ బాల్ వేయడానికి తేడా ఏంటంటే, బ్యాట్స్మెన్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఐదర్ డాట్ బాల్ అన్న ఆడతాడు, లేదా ఆ కన్ఫ్యూజన్లో క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది నకిల్ బాల్లో. ఓకే, తర్వాత అవుట్ స్వింగర్ నా ఫేవరెట్ అండి. ఇన్ స్వింగర్ అండ్ అవుట్ స్వింగర్ చూద్దాం. ముందు అవుట్ స్వింగర్ చూద్దాం. ఫస్ట్ స్ట్రైట్గా ఇలా పట్టుకొని, ఫస్ట్ టెక్నిక్ లాగా పట్టుకొని, నెక్స్ట్ బాల్ని కొంచెం ఇలా తిప్పాలి. ఎలా తిప్పుతున్నానో చూడండి. బాల్ యొక్క కుడివైపు భాగంలో ఎక్కువ శాతం బ్యాట్స్మెన్ను చూస్తున్న విధంగా ఆ విధంగా తిప్పాలి. అంటే బాల్ యొక్క ఆఫ్ సైడ్ టర్న్ చేసి పట్టుకోవాలి. రిలీజ్ చేయబోయే ముందు రైట్ ఫింగర్ను చూపిస్తాను చూడండి. రిలీజ్ చేయబోయే ముందైతే అది మనకు కావాల్సింది, అది బ్యాట్స్మెన్ చూస్తోంది ఆ భాగము. గుర్తుపెట్టుకోండి, అవుట్ స్వింగర్ చాలా కష్టం. అవుట్ స్వింగర్, ఇన్ స్వింగర్ పరిగెత్తేటప్పుడుగా మెల్లిగా చూడండి, రైట్ హ్యాండ్ ఫింగర్ని లూజ్ చేస్తాడు. గ్రిప్ మొత్తం ఒక్కటే ఫింగర్, లెఫ్ట్ ఫింగర్ మీద గ్రిప్ పెడతాడు. ఫుల్ గ్రిప్ దాని మీద ఉంటుంది. అలా రాసినట్టుగా రాస్తూ బాల్ని బౌల్ చేస్తాడు. బాల్ ఒక స్టెప్ పడి డైరెక్షన్ మార్చుకొని బ్యాట్స్మెన్ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. బ్యాట్స్మెన్ నుంచి దూరంగా వెళ్ళిపోయే బాల్స్ని అవుట్ స్వింగర్స్ అని పిలుస్తాము. ఇగో ఇలా పట్టుకోవడం అనేది చాలా కీలకం. మనం రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి ఎలా అవుట్ స్వింగర్ వేస్తామో చూపిస్తున్నాము. పడి అలా వెళ్ళిపోతుంది. జనరల్గా అండి, ఈ బాల్ని కనుక ముట్టుకుంటే స్లిప్లో ఎవరన్నా సరే ఫీల్డర్స్ ఉన్నారంటే వాళ్లకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా రోల్ అయినట్టుగా రోల్ అవుతూ దూసుకొని వెళ్ళిపోతుంది అవుట్ స్వింగర్. సాధారణంగా ఆస్ట్రేలియన్ బౌలర్స్ అవుట్ స్వింగర్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. అవుట్ స్వింగర్స్ ఎంత బాగా వేయగలిగితే అంత బాగా టెస్ట్ మ్యాచెస్లో రాణించవచ్చు. అలా పడి వెళ్ళిపోతుంది. వైడ్ వేయకుండా చూసుకోవాలండి. అందుకే కరెక్ట్గా లైన్ అండ్ లెంత్ చూసుకుంటూ ఎక్కడ ల్యాండ్ అవ్వాలో బాల్ అక్కడ ల్యాండ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి అవుట్ స్వింగర్. ఒకసారి ఇన్ స్వింగర్ చూద్దాం. ఓకే, మళ్ళీ సేమ్ ఫస్ట్ టెక్నిక్ లాగానే గ్రిప్ ఇలా పెట్టి, ఇప్పుడు చూడండి బాల్ యొక్క లెఫ్ట్ భాగం అది బ్యాట్స్మెన్ను చూసే విధంగా మనం పట్టుకోవాలి. అంటే బాల్ యొక్క లెగ్ సైడ్ని కాస్త తిప్పాలి. బాల్ యొక్క ఎడమవైపు భాగం బ్యాట్స్మెన్ని చూస్తోంది. బాల్ రిలీజ్ చేయబోయే ముందు ఇప్పుడేం చేయాలి, లెఫ్ట్ ఫింగర్ని లూజ్ చేసి రైట్ ఫింగర్ మీద బలం వేసి బాల్ స్టెప్ అలా పడి లోపలికి, అంటే బ్యాట్స్మెన్ వైపుకు దూసుకెళ్తుంది. మామూలుగా బాల్ రిలీజ్ అయినప్పుడు స్టెప్ పడినప్పుడు బాల్ స్ట్రైట్గా వస్తుంది అనుకుంటాడు, కానీ బాల్ అకస్మాత్తుగా స్వింగ్ అయ్యి లోపలికి దూసుకొస్తుంది. ఎందుకంటే ఆ భాగం ఎడమవైపు భాగము తగిలేలా వేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఒక ప్రాబ్లం, దాని సొల్యూషన్ చూడబోతూ ఉన్నాం. ఇది కొత్త బంతి అండి. చూడండి షైనింగ్ ఎంత బాగుందో. ఈ వైపు కానీ చక్కగా షైనింగ్ ఉంది. కొత్త బాల్. సమస్య ఏమొస్తోంది కొత్త బాల్తో అనంటే, బౌలింగ్ చేసేటప్పుడు గాలి కొంచెం ఎక్కువగా ఉంటే అసలు బౌలర్ కంట్రోల్ లేకుండా ఎక్స్ట్రా స్వింగ్ అయ్యి వైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అటు కానీ ఇటు కానీ వైడ్ వెళ్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి ఏం చేయాలి? రిలీజ్ అయిన తర్వాత మన కంట్రోల్ ఉండదు. సో చూడండి, క్రాస్ సీమ్ అని చెప్పి వేస్తారు. ఒకవైపు చూడండి ఒక పేరు కనిపిస్తోంది, షైనింగ్ కనిపిస్తోంది, అవునా? ఇలా గనక వేస్తే సమస్య ఏంటి చెప్పుకున్నాం, వైడ్స్. మరి ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఏం చేయాలి? గ్రిప్ ఎలా ఉందో చూడండి, స్ట్రైట్ గ్రిప్ అది. ఈ స్ట్రైట్ గ్రిప్తో సమస్య వస్తూ ఉంటుంది కొత్త బాల్తో. మొట్టమొదటి 15 ఓవర్స్లో వేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా ఆ షైనింగ్ కొత్త బంతి అవడం వల్ల. అందుకని ఇలా పట్టుకోకుండా, అస్సలు పట్టుకోరు ఇలాగా, మధ్యలో ఏం చేస్తానంటే బాల్ని ఇలా టిల్ట్ చేసి, చూస్తున్నారు కదా ఆ స్టిచ్చెస్, వాటి మీద నుంచి అడ్డంగా పట్టుకుంటారు. ఇలా పట్టుకొని పరిగెత్తుకెళ్ళి బాల్ను రిలీజ్ చేస్తారు. బాల్ యొక్క
చూస్తున్నారా? ఈ భాగం, ఆ స్టిచెస్ ఉన్న భాగం ఉంది చూసారా, ఆ భాగం గనక నేలను తాకింది అనుకోండి, ఓకే, బాల్ బౌన్స్ అవుతుంది, పైకి లేస్తుంది. ఒకవేళ బాల్ యొక్క ఈ భాగం గనక తాకింది అనుకోండి, అలా వెళ్ళిపోతుంది. అంటే బౌన్సర్ అవ్వదు, కొంచెం లో హైట్లో లేచి వెళ్తుంది. ఆ స్ట్రైప్స్ మీద తగిలిందంటే మాత్రం బౌన్సర్ లేస్తుంది అనమాట. సో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, పేస్ కంట్రోల్ చేసుకుంటూ వేస్తారు. దీన్ని క్రాస్ సీమ్ అని చెప్పి పిలుస్తారు. బాల్ తన గ్రిప్లో పెట్టుకునే విధంగా వేసే క్రాస్ సీమ్ బౌలింగ్ అన్నమాట. అయితే ఏది క్రాస్ సీమ్ బాల్ అనేది బ్యాట్స్మెన్ జడ్జ్ చేయలేడు. నెక్స్ట్ రివర్స్ స్వింగ్ అంటే ఏంటో చూద్దామండి. చాలా చాలా కష్టమైన టైప్ ఆఫ్ టెక్నిక్ ఇది. ఏంటి, జనరల్గా రంజీ ట్రోఫీలో మనం చూడొచ్చు, అన్నిట్లో చూడొచ్చు. ఒక సైడ్ చూడండి, ఒక పేరు కనిపిస్తుంది, క్లబ్ అని కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మీరు ప్రతి ఇంటర్నేషనల్ క్రికెట్ బాల్ మీద ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్జీ కంపెనీకి బాల్ కాబట్టి ఎస్జీ కనిపిస్తుంది, కుకబుర్రా అనుకోండి, కుకబుర్రా కనిపిస్తుంది. ఒకవైపు లోగో, ఒకవైపు పేరు కానీ ఇంకేదన్నా కానీ కనిపిస్తుంది. ప్రతి అంతర్జాతీయ బాల్స్లో కూడా ఇలా ఉంటుంది. అది చాలా కీలకం, చెప్తాను ఎందుకో. ఇప్పుడు బౌలర్స్ ఏం చేస్తున్నారు, అవుట్ స్వింగర్స్ వేస్తున్నారు అనుకోండి. అంటే ఆ భాగాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి అవుట్ స్వింగర్స్ వేస్తూ ఉంటే ఒక భాగం రఫ్గా తయారవుతుంది. లేదు, వేరే ఏ భాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అవుట్ స్వింగర్ వేయడానికి అన్నదాన్ని బట్టి ఏ భాగము రఫ్గా తయారవుతోంది అన్నది అర్థమైపోతుంది. ఏం చేస్తారంటే మరో భాగాన్ని ఇలా రుద్దుతూ ఉంటారు, రుద్ది అలాగే చేతుల మీద ఉన్న చెమటకు కానీ, తలకు కానీ, చేతులకు, ప్యాంటుకి రుద్దుతూ కొంత తడి యాడ్ అవుతూ ఉంటుంది, చెమటకు సంబంధించింది. ఇలా బాగా రుద్దుతూ ఉంటారు. పాత బంతిని మరింతగా ఒకవైపు రుద్ది షైనింగ్ వచ్చేలాగా చేస్తూ ఉంటారు. పాత బంతితో మాత్రమే మనం రివర్స్ స్వింగ్ అనేది వేయగలము. ఎందుకని ఒకవైపు ఆల్రెడీ గరుకుగా తయారైంది, మరోవైపు ఏమో మనం రుద్ది షైన్ చేస్తున్నాం. బాల్ అలా రిలీజ్ అయింది అనుకోండి, అవుట్ స్వింగర్ అవ్వాలి. కానీ ఏం జరుగుతుందంటే బాల్ని ఇలా రుద్ది పాత బంతిని రుద్దడం వల్ల ఒకవైపు గరుకుగా ఉంది కాబట్టి బాల్ ఇలా పట్టుకొని మీరు బౌలింగ్ చేస్తున్నా కానీ బాల్ అలా పడి అలా వెళ్ళాల్సింది బ్యాట్స్మెన్ వైపు దూసుకెళ్తుంది, ఇన్ స్వింగర్ అయిపోతుంది. సో అవుట్ స్వింగర్ని వెయ్యాలి అనుకుని ఆ టెక్నిక్తో పట్టుకొని చేస్తుంటే అది ఇన్ స్వింగర్ అయిపోతుంది. అలాగే ఇలా పట్టుకున్నాం అనుకోండి, జనరల్గా మనం ఏం నేర్చుకున్నాం ఈ వీడియోలో, ఇన్ స్వింగర్ అవ్వాలి. ఇలా పడింది ఇన్ స్వింగ్ అవ్వాలి, కానీ కాదు, ఇన్ స్వింగ్ కాదు. ఇదేమవుతుంది, ఇలా పడి అవుట్ స్వింగర్ అయ్యి వెళ్ళిపోతుంది. సో ఎందుకు అలాగా అంటే ఒకవైపు షైనింగ్ ఉంటుంది, ఒకవైపు గరుకుగా తయారైంది, మరోవైపు రుద్ది దాని షైనింగ్ సెలైవాతో కానీ స్వెట్తో కానీ, అంటే సెలైవా అండ్ స్వెట్ మాత్రమే అలౌడ్ అండి ఐసీసీ రూల్స్ లోపల. సో అలా రుద్దుతూ ఉంటారు. షైనింగ్ ఎటువైపు ఉందో ఆ వైపు తీసుకొని చాలా టెక్నికల్గా బౌలింగ్ వేస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది రివర్స్ స్వింగ్ వేసేవాళ్ళు ఉన్నారండి. అన్నట్టు ఏ బాల్ అయినా కానీ ఎలాంటిదైనా కానివ్వండి, కీలకమైంది గుడ్ లెంత్ ఉండాలి. ఫుల్ లెంత్ ఉన్న బాల్స్ వేయడము, గుడ్ లెంత్ ఉన్న బాల్స్ వేయడము, కరెక్ట్గా బాల్ గ్రిప్ దొరికించుకోవడము. వేసేటప్పుడు కూడా మీరు చూడండి, నా హ్యాండ్ ఎలా టిల్ట్ అవుతుంది చూడండి. వేసేటప్పుడు ఇలా ఒక ఎక్స్ట్రా పేస్ ఒకటి ఇవ్వడం కోసం అన్నట్టుగా కొట్టినట్టుగా వేస్తుంటారు చూసారా. అంటే ఏదో ఇట్లా విసిరినట్టుగా కాకుండా వేస్తుంటారు, ఒక ఎక్స్ట్రా పేస్ ఇవ్వడము. బాల్ గ్రిప్ ఎలా పట్టుకున్నప్పటికీ, అంటే హాఫ్ కట్టర్ వేస్తున్నారా, లెగ్ కట్టర్ వేస్తున్నారా, అవుట్ స్వింగరా, ఇన్ స్వింగరా, రివర్స్ స్వింగా, క్రాస్ సీమా, ఏం వేస్తున్నా కానీ లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా చెయ్యి క్రికెట్ పిచ్ అని చెప్పి అనుకోండి, బాల్ అక్కడ ల్యాండ్ అయితే దాన్ని షార్ట్ పిచ్ బాల్ అని చెప్పి పిలుస్తాం. బాల్ అక్కడ ల్యాండ్ అయింది అనుకోండి, దాన్ని గుడ్ లెంత్ బాల్ అంటాం. బాల్ అక్కడ ల్యాండ్ అయింది అనుకోండి, ఫుల్ లెంత్ బాల్ అంటాం. బాల్ ఇంకా ముందుకెళ్ళి ల్యాండ్ అయింది అనుకోండి, దాన్ని యార్కర్ అంటాం. సరే, వాటన్నింటి గురించి మనము తర్వాత మాట్లాడుకుందాం. యార్కర్ వేసేటప్పుడు ఏమేమి టెక్నిక్స్ ఉపయోగిస్తుంటారు అవన్నీ కూడా మనము తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాము. అన్నట్టు ఈ బాల్కి సంబంధించి కొన్ని పేస్ బౌలింగ్కి సంబంధించిన కొన్ని టెక్నిక్స్ మనం మాట్లాడుకున్నాము. ఇంకా స్పిన్ బౌలింగ్కి సంబంధించిన చాలా టెక్నిక్స్ చెప్తాను. పేస్ బౌలింగ్కి సంబంధించిన ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. చాలా టెక్నికల్ విషయాలు చెప్తాను. దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి బాబు, దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, దయచేసి లైక్లు కొట్టండి, లైక్స్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయండి. ఇంకా రెడ్ బాల్ కూడా ఉంది రెడీగా, ఇంకా టెక్నిక్స్ అవన్నీ కూడా మనం చెప్తాము. స్పిన్ బౌలింగ్ టెక్నిక్స్ చెప్తాము, చాలా చెప్తాము. దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అన్నట్టు ఎల్బిడబ్ల్యూ ఎలా అర్థం చేసుకోవాలి, నో బాల్స్ ఎలా అర్థం చేసుకోవాలి, అప్పర్ కట్ ఎందుకు, హెలికాప్టర్ షాట్ ఎందుకు, ఇలా చాలా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. అది విషయం. ధన్యవాదాలు.